హైదరాబాద్ రవీంద్ర భారతిలో సావిత్రిబాయి పూలే 193వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రతి ఏటా జనవరి 3న జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు రాష్ట్రంలో తొలగించబడ్డ 26 కులాల పోరాట సమితి అధ్యక్షులు ఆళ్ల రామకృష్ణ. అలాగే బీసీలకు రాజ్య అధికారం దక్కాలంటే దేశంలో కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. భారతదేశంకి మహామనిషి బీసీ కులాల్లో పుట్టిన మహాత్మా జ్యోతిరావు పూలే భార్యగా ఆయన దగ్గరే విద్యను అభ్యసించి మరి స్త్రీలోకానికి ఆదర్శంగా స్త్రీలందరూ చదువుకోవాలని అనేక కార్యక్రమాలు అనేక రచనలు చేసి స్త్రీలకు ఎంతో స్ఫూర్తినిచ్చిన సావిత్రిబాయి పూలే గారి దినోత్సవం ఇవాళ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరి ఆమె యొక్క జన్మదినాన్ని జాతీయ మహిళా ఉపాధ్యాయ దినంగా ప్రకటించాలని ప్రభుత్వం తరపునే ఈ కార్యక్రమాలన్నీ చేసి భారతదేశంలో దాదాపు సగభాగం ఉన్న మహిళలందరికీ స్ఫూర్తిదాయకంగా చేయాలని ఆశిస్తున్నాను. దేశం జనాభా లెక్కలు ఇమీడియట్గా ముందు ఆదర్శంగా బీహార్ చేసినట్టే మన తెలంగాణలో కూడా కులగణన చేసి ఇక్కడ కూడా మరి జనాభా ఆ లెక్కల ప్రకారం దామాషా ప్రకారం వారందరికీ కూడా రిజర్వేషన్స్ విద్యారంగంలో ఉద్యోగ రంగాల్లో అన్ని ఉపాధి రంగాల్లో అన్నింటిలో కూడా ప్రాధాన్యత ఇస్తారని ఈ సందర్భంగా నేను ప్రభుత్వం